లాస్ట్ 24 అవర్స్లో జరిగిన క్రికెట్ న్యూస్ చెప్పబడును. జరిగినది జరుగుతున్నది డిస్కస్ చేయబడును. నచ్చితే గనుక ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టుండి, నచ్చకపోతే కన్స్ట్రక్టివ్గా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చలో మరి పోదాంపా. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లోపల మళ్ళీ టెంబా బవుమా క్యాప్టెన్సీ వచ్చింది. ఆయనకు చిన్న ఇంజురీ అయ్యడం వల్ల పాకిస్తాన్ సిరీస్ లోపల ఆయన లేకుండే. ఇప్పుడు ఇంజురీ నుంచి కోలుకోవడం వల్ల మళ్ళీ క్యాప్టెన్సీ వచ్చేసింది. ఆయన ఒక మంచి మోటివేషనల్ లీడర్ అని చెప్పి నేను నమ్ముతా. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ అయ్యాడు కదా, కొన్ని గేమ్స్ అవైలబుల్గా ఉండడు యాషెస్ లోపల. అదొక చాలా పెద్ద బ్లో. ఎందుకంటే ఒక మంచి బౌలర్, మంచి బ్యాట్స్మెన్, మంచి టాక్టీషియన్, మంచి క్యాప్టెన్. సో ఆయన రిప్లేస్ చేయడం చాలా కష్టం. కానీ స్టీవ్ స్మిత్ని క్యాప్టెన్గా ఎంచుకున్నారు ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్ క్యాప్టెన్ ఉంటే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బ్యాటింగ్లో 100% ఇస్తారు, బాగా ఇన్వాల్వ్ అవుతారు గేమ్లో. అదైతే మెచ్చుకోవాలి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఉమెన్స్ వరల్డ్ కప్ లోపల. సో ఆ మ్యాచ్ లోపల ప్రతికా రావాలి, ఇండియన్ ఓపెనర్, మంచి ఫామ్లో ఉంది తను. గాయమైంది, ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి అవేలోకి వెళ్ళిపోయింది. సో ఇది ఒక పెద్ద బ్లో అని చెప్పాలి ఇండియాకి, ఎందుకంటే సెమీఫైనల్ టైంలో ఇలా జరగడం అనేది బ్లో. కానీ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే ఇంకా అట్లా. సో కమింగ్ టు ద రంజీ న్యూస్కి వస్తే, మన పృథ్వీ షా 225 రన్స్ కొట్టిండు అగేన్స్ట్ చండీగఢ్. సో మ్యాచ్ డిఫైనింగ్ ఇన్నింగ్స్, ఎందుకంటే 150 బాల్స్లోనే కొట్టేసిండు. సో ఏంటంటే వీళ్ళు గోయింగ్ ఫర్ అవుట్ రైట్ విక్టరీ అని చెప్పాలి. సో అదొక బిగ్గెస్ట్ థింగ్ అబ్బా పృథ్వీ షాతో, ఏంటంటే ఆడితే ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడతారు. సో అదొక మంచి థింగ్. బట్ హోప్ఫుల్లీ మనోడు దీన్ని ఎంటైర్ సిరీస్ కంటిన్యూ చేద్దాం, ఎంటైర్ రంజీ సిరీస్ కంటిన్యూ చేద్దాము అనుకుంటాడు అని అనుకుంటున్నా. చేద్దాం అనుకుంటాడు, ఆబ్వియస్లీ చెయ్యాలి కూడా, అదే మనం కోరుకుందాం. నెక్స్ట్